సో యాక్చువల్లీ మనకు మార్కెట్ చూస్తే ఫ్రైడే రోజు ఒక నెగటివ్ బార్ రావటం చూసాం. దో మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రిలయన్స్ పెంచి ఒక గ్రీన్ బార్ రావటం చూసినా కూడా సో 24,168 ఏదైతే ఉందో అది ఒక కీ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. అండ్ స్వింగ్లో కూడా 24,056. సో ఇఫ్ టు నిఫ్టీ పరంగా మనకు చూస్తే కనుక లాస్ట్ వీక్ మొత్తం ట్రేడింగ్లో ఎనఫ్ రివర్సల్ బార్స్ రావటం చూసాం. సో ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మేబీ మనకి ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ కూడా ఉంది 23rd అండ్ అగైన్ రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లోనే ప్లే అనేది ఎక్కువ ఉంటుంది. బట్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఈరోజు 47-48 పాయింట్స్ డౌన్ ఉన్నప్పటికీ ఫ్రైడే లో ఏదైతే ఉందో 24,168 అది కట్ అవుతేనే కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒక రేంజ్ అనేది అయితే ఎస్టాబ్లిష్ అయింది. 24,400 నుంచి 24,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే కనుక ఫ్రైడే లో ఏదైతే ఉందో 52,290 సో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చే ప్రయత్నం చేసింది. వేరాజ్ నిఫ్టీ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఫ్రైడేస్లో, బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్నటి హై ఏదైతే ఫామ్ అయిందో లాస్ట్ వీక్ 53,357 దగ్గర ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అఫ్ కోర్స్ సపోర్ట్ పాయింట్ ఇప్పుడు నియర్ బై ఉంది 51,996 ఏదైతే స్వింగ్లో ఉందో. సో ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళు దే షుడ్ ట్రై బ్యాంక్ నిఫ్టీ అంటాను మోర్ దాన్ నిఫ్టీ, ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనం ఎప్పుడు ఆల్వేస్ చూస్తాం ట్రేడింగ్లో కాబట్టి ఈ స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ ఇంకొక 200-300 పాయింట్స్ పడితే కనుక రిస్క్ 200 పాయింట్స్ అవుతుంది, రివార్డ్ 1200 పాయింట్స్ అవుతుంది. ఇక సెక్టర్ విషయానికి వచ్చేసరికి క్లియర్లీ మనకి ఫార్మా ఇస్ అవుట్ పర్ఫార్మింగ్ ఈ స్టేజ్లో. అండ్ లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక రైల్వే స్టాక్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్రాబ్లీ మనకి ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఫామ్ అయిందో దానికి ముందు హై ఫామ్ అయిన స్టాక్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు బ్రేక్అవుట్స్ రావటం చూసాం. సో యాంటిసిపేషన్ ముందుగానే జరుగుతుందా బడ్జెట్కి, రైల్వేలో ఒక పెద్ద పీట వేస్తారా, లేకపోతే ప్రాబ్లీ డిఫెన్స్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ప్రైస్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చేజ్ చేసి కొనే బదులు ప్రైస్ పాయింట్స్ ఎక్కడైతే మనకి సపోర్ట్ పాయింట్స్ వస్తాయో ఆ స్టేజ్లో మనం కొంటే కనుక ఇట్స్ మోర్ అడ్వాంటేజెస్. బట్ ఏదైనప్పటికీ అహెడ్ ఆఫ్ బడ్జెట్ రైల్వేస్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే అప్ ట్రెండ్ వచ్చాయో మేబీ వాటిల్లో డెఫినెట్లీ మంచి అనౌన్స్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ప్రైస్ వైజ్ ఎలా పెరుగుతాయి అనేది మనం చెప్పడం ఇక్కడ ఇమీడియట్లీ కష్టం, ఎందుకంటే ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి సెల్ ఆన్ న్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఆర్ఎల్ లాంటి స్టాక్స్ మనం ఏదైతే చూసామో ప్రాబ్లీ ప్రీవియస్లీ ఇట్ మేడ్ ఏ న్యూ హైస్. యాక్చువల్లీ ఐ థింక్ ఫ్రైడే రోజే ఒక న్యూ హై రావటం చూసాం. సో ఇప్పుడు మనకు సపోర్ట్ పాయింట్ ఆర్ఎన్ఆర్ఎల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 460 దగ్గరే ఉంది మనకి ఇప్పుడు. సో 553 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి సపోర్ట్ పాయింట్ దూరం ఉంది కాబట్టి ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే ఆర్ఎన్ఆర్ఓలో కనపట్లేదు. బట్ అగైన్ 460 లాంటి లెవెల్స్ ఏదైతే మనకి గ్యాప్స్ క్రియేట్ అయ్యాయో ఇన్ కేస్ మార్కెట్ పడి వస్తే కనుక ఆ రేట్లో వన్ షుడ్ ట్రై టు బై దోస్ స్టాక్స్ అండ్ వాచ్ లిస్ట్లో మాత్రం డెఫినెట్లీ పెట్టుకోవాలి. చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక స్ట్రెంగ్త్ని బై చేయమని చెప్తాం. సో స్ట్రెంగ్త్ ఎక్కడుంది అనేది మనం చూడాలి. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే రిస్క్ టు రివార్డ్. సో ఇప్పుడు మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మనం కొంటే కనుక డెఫినెట్లీ పెరుగుతాయి. బట్ రిట్రేస్మెంట్స్ వస్తే ఎంత కరెక్షన్ అవుతాయి అనేది కూడా ఇప్పుడు ఛాలెంజింగ్ క్వశ్చన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఆర్ఎన్ఆర్ఎల్లో ఇప్పుడు 13% పెరిగింది ఈరోజు కూడా అగైన్. సో ఈ స్టేజ్లో కొంటే ఇక్కడ నుంచి కూడా 10-15% పెరుగుతుంది. బట్ రిట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు ఆ 13-14% కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఆర్ మంత్స్గా కన్సాలిడేట్ అయిన స్టాక్స్లో మనం ఇప్పుడు తీసుకుంటే కనుక స్టాప్ లాస్ కూడా దగ్గరలో ఉంటుంది అండ్ అప్ సైడ్ కూడా ఎక్కువ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లౌరస్. సో ఈ స్టాక్ మనకి 628 నుంచి ఆల్మోస్ట్ 278 1.5 year బ్యాక్ రావటం చూసాం. అండ్ 278 నుంచి 470 లాస్ట్ 6 to 8 monthsలో మూవ్ అవటం చూసాం. అండ్ కన్సాలిడేషన్లో ఉంది. ఒకవేళ ఇప్పుడు మనం 471 బ్రేక్అవుట్ అనుకొని కొన్నా కూడా దాని పొటెన్షియల్ 530 దాకా ఉంది. బట్ డౌన్ సైడ్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది, ఎందుకంటే వన్ బ్యాడ్ డే ఆ స్టాక్ హై బీటా స్టాక్ ఓ 10% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు వీ షుడ్ టేక్ పొజిషన్స్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్, ఎందుకంటే రిస్క్ అనేది ఒకవేళ 470 ఉంది అంటే కనుక 440 డౌన్ సైడ్ ఉంటుంది, 30 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రివార్డ్ చూస్తే కనుక 60 రూపీస్ ఉంటుంది. సో 1:2 రిస్క్ రివార్డ్ పారామీటర్ మనం తీసుకుంటే కనుక అలాంటి స్టాక్స్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ ఏదైనప్పటికీ స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేసి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్లో పెట్టాలి, ఎందుకంటే వాటిల్లోనే కరెక్షన్లో ఆపర్చునిటీ మనకి ఎక్కువ కనిపిస్తుంది.